మంచిర్యాల జిల్లా లక్షర్పేట మున్సిపాలిటీ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కేసీఆర్ పాలన 10 సంవత్సరాల్లో స్వర్ణయుగ పాలనని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు అన్నారు. మంగళవారం లక్షర్పేట ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు. కేసీఆర్ పాలన స్వర్ణయుగ పాలన అని, ఈ 14 నెలల రేవంత్ రెడ్డి పాలన దుశ్శాసన పాలనగా ఉందని, మంచిర్యాల నియోజకవర్గ గత 10 సంవత్సరాల నుంచి పరిపాలనకు రూపం తెచ్చామని ఆయన పేర్కొన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించే దిశగా కార్యకర్తలు ముందుండి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఏ కార్యకర్త ఎవరి నుండి భయపడవద్దని, ఏదైనా జరిగితే తాము ముందుంటామని ఆయన భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు చుంచు చిన్నయ్య, పట్టణ అధ్యక్షుడు పాదం శ్రీనివాస్, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ గేతిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య, మాజీ వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్, యూత్ అధ్యక్షుడు అంకతి గంగాధర్, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అధికారం ఉన్నప్పుడు ఈ పార్టీ మనకు విలువిచ్చింది, అధికారం అయిన తర్వాత మనం ఈ పార్టీ విలువయాలి అంటే పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా మనం ముందుండాలి, ఒకరికొకరు ధైర్యం ఉండాలి. మనం ఎక్కడ కూడా బలహీనంగా లేము, కేవలం ఆత్మస్థైర్యాన్ని మాత్రమే కోల్పోతున్నాం. మరి అలాంటి పరిస్థితి రాకుండా మరి మనం అంటూ ఒక సంస్థ 420 హామీలే కాక వాళ్ళు ఇచ్చిన హామీ ఏదో ఒకటి నెరవేర్చకుండా గత ప్రభుత్వం ఇచ్చిన ఏవైతే సంక్షేమ పథకాలు ఉంటాయో అవన్నిటినీ బంద్ చేసి ఈరోజు అన్ని వర్గాల ప్రజల్ని, బీసీలను కానీ అన్ని వర్గాల ప్రజల్ని, మహిళల్ని అందరినీ వంచి ఈరోజు కాంగ్రెస్ పాలన సాగుతూ ఉంది. ప్రజల లోపల అవకాశం కల్పించలేదు. మనం ప్రతిపక్ష పార్టీలో ఉన్నాం. ముఖ్య కార్యకర్తల సమావేశం ఈరోజు చూసిపోయే తప్ప పెద్ద ఎత్తున ప్రభుత్వంపై విమర్శలు చేయని సందర్భాలు. ఇలా ఒక మాటలో చెప్పాలంటే కేసీఆర్ గారి పాలన 10 సంవత్సరాల పాలన అదొక సమయంలో, ఇది నేనన్నా కాదు, తెలంగాణ గడపలో పుట్ట ప్రతి బిడ్డ అంటున్నారు. ఈరోజు ఈ 14 మాసాల పాలన, రేవంత్ రెడ్డి గారి పాలన, ఆ పాలన ఏ రకంగా ఉందంటే దుర్మార్గపు పాలన, దుశ్శాసన పాలన. ఇలా రేవంత్ రెడ్డి గారి పాలన మన ప్రాంతంలో చూస్తే ఆనాడు మనమంతా ఈ మంచిర్యాల నియోజకవర్గంలో ఒక మంచి పరిపాలనకు మనం రూపకల్పన చేశాం. అంటే 10 ఏళ్ళు కావచ్చు, అంతమంది 10 ఏళ్ళు కావచ్చు, కాబట్టి 99 నుంచి ఒకనాడు లక్ష్మీ నియోజకవర్గం, మరోనాడు మంచిర్యాల నియోజకవర్గంలో అది ఏ పార్టీ అయినా ఏ వ్యక్తి అయినా మా నాయకులందరికీ పేరు పెట్టిన రానున్న ఎన్నికల సందర్భంలో దాదాపు 14 మాసాలు గడిచినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం మరి అది పూర్తిగా ప్రజల్లో ఒక విశ్వాసం కోల్పోయిన ప్రభుత్వం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రతి ఒక్కరు కేసీఆర్ పాలన బాగుందని ప్రజలు కేసీఆర్ని గుర్తు చేసుకునే సందర్భంలో ఈరోజు నేను ప్రభుత్వానికి ఒకటి సవాల్ చేస్తున్నా. ఆనాడు పరిపాలన ఒక స్వర్ణయుగం, 10 సంవత్సరాలు కేసీఆర్ పాలన స్వర్ణయుగం, అన్ని విధాలు మేలు జరిగింది. ఇప్పుడేమో ఈ 14 నెలలు రేవంత్ రెడ్డి గారి పాలన
ఏ పాలన అంటే ఒక రాక్షస పాలన ఇలా తెలంగాణ జరుగుతుంది. అక్కడెక్కడ తెలంగాణ రాక్షస పాలన ఎట్లా జరుగుతుందో ఆనాడు మంచాల నియోజకవర్గంలో ఒక స్వర్ణయుగం మంచి ప్రజా పరిపాలన జరిగితే ఈ 14 మాసాల కాలంలో మంచాల నియోజకవర్గంలో స్థానిక ఏదైతే ఎమ్మెల్యే ప్రేమసాగర్ పరిపాలన ఇక్కడ పూర్తిగా ఏదైతే రాక్షస పరిపాలన జరుగుతున్న అనడానికి మరి ఏ మాత్రం కూడా మేము సంకోచిస్తలేం. ఇది దృష్టి పెట్టుకోవాలి. మనకు కూడా చెప్పడం జరుగుతుంది. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఎన్నో ఏది కాంట్రాక్టులు కావచ్చు, ఇతరత్ర బిల్లులు కావచ్చు, ఇలా ఏ రకం పోతుంది చెప్పండి. ఎవరికైనా పనిచేసే కాంట్రాక్టర్ కానీ ఎక్స్ సర్పంచ్ బిల్లు కానీ ఇతరత్ర బిల్లులు కావాలంటే ఇలా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారితో సహా ఇలా ఫైనాన్స్ మినిస్టర్ కావచ్చు, మంత్రులు కావచ్చు, మరి ఎమ్మెల్యేలు అందరూ ఇలా 10% ఇస్తేనే బిల్లు కావాలంటే 10% ముట్ట చెప్తేనే బిల్లు ఇచ్చే కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం ఇయ్యాల. ఆ రకంగా డబ్బులు దోసుకునే కార్యక్రమం ఇయ్యాల కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. డిమాండ్ చేస్తున్నా ఇయ్యాల ముఖ్యమంత్రి గారితో సహా స్థానిక ఎమ్మెల్యే వరకు మేము కాంట్రాక్టుల బిల్లు కానీ సర్పంచుల బిల్లు కానీ ఏ పెండింగ్ బిల్లు కూడా ₹1 కమిషన్ లేకుండా ఇప్పిస్తామనే దమ్ము ధైర్యం ఉందా అనేది ఇలా సవాల్ విసరడం జరుగుతుంది. ఆనాడు కేసీఆర్ పాలన ఒక స్వర్ణ యుగం అనే మాట చెప్పడం జరుగుతుంది. ఆనాడు మేము బ్రహ్మాండంగా కేసీఆర్ పాలనలో మేము బ్రహ్మాండంగా ఎల్ఎంఎల్ఏ కంప్లీట్ చేసుకున్నాం, 3 లిఫ్ట్ కంప్లీట్ చేసుకున్నాం, ఇంకా ఇక్కడ మున్సిపాలిటీ కానీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమం చేస్తున్నాం, గ్రామాలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమం చేస్తున్నాం. అవన్నీ సాధించి కేవలం ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అయితే 2000 పెన్షన్ 4000 అని 4,600 అని రైతుకు 7,500 ఎకరానికని 2 లక్షల రుణమాపని, అదేవిధంగా నిరుద్యోగ భృతి అని, మహిళలకు 2,500 అని ఇవన్నీ అని ఏది ఇవ్వలేకపోయారు. రేపు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి అయితే ప్రజలందరూ ముందున్నే కార్యక్రమం ఉంటుందనే మాట చెప్తూ ఆనాటి పాలనకు ఈనాడు పాలనకు చాలా వ్యత్యాసం ఉంది. ఇలా ఎక్కడ చూసినా కాంగ్రెస్ ప్రభుత్వము పూర్తిగా ప్రజా వ్యతిరేక పాలన అనేది అంటున్నారు. మొన్న 7,500 ఇస్తాను, 6,000 కూడా ఇంక ఇచ్చే గతి లేదు. ఈ రకంగా ప్రజల్ని మోసగిస్తున్నారు. ప్రజలకు ఏ మాత్రం ప్రజలకు చేయడం లేదు. ఇలా యూరియా కానీ మరొకటి కానీ సకాలంలో దొరకక ఇబ్బంది పడుతున్నారు. కేసీఆర్ పాలన స్వర్ణయుగం, ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పాలన ఒక దుశ్శాసన పాలన, దుష్ట పాలన అనేది ప్రజలు మరి